నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దత్తాత్రేయ అంశాల గురించి మనం మాట్లాడుకుంటే శ్రీపాద శ్రీ వల్లభులు కానీ, నృసింహ సరస్వతి కానీ, సాయినాథుడు కానీ, వీళ్ళందరూ చాలా చక్కగా మనందరికీ చాలా తెలిసిన వాళ్ళే. కానీ స్వామి సమర్థ గురించి మనం మాట్లాడుకుంటే భలే కోపిష్టి అనేది వింటుంటాం కదా. అవును, భలే కోపిష్టి. పైగా అసలు ఫోటో రూపంలో కూడా ఆయన కనపడరు అనేది కూడా వింటూ ఉంటాం. ఎందుకని అంత అంటే స్వామి అంటే శాంత రూపంగా ఉండాలి కదా, ఈ కోపానికి ఏదో రీజన్ ఉండాలి. రీజన్ ఉంటేనే స్వామి అలా ఉంటారు. అసలు కనపడకపోవడం ఏమిటి? కనపడిన వాళ్ళు ఎంత అదృష్టంగా భావించాలి? స్వామిని ఆశ్రయించడం ఎలాగా? అసలు స్వామి గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే మీరు చూస్తే గనక మనకి శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను స్వామి సమర్థగా అవతరిస్తాను అని చెప్తూ ఉంటారు. అయితే ఆయన ఉండడానికి కోపంగా ఉన్న చాలా మంచి మనసు గల వ్యక్తి అనమాట. మీరు చూసుకుంటే దత్తాత్రేయ అవతారాల్లో పేరు వస్తుంది, ఉన్మత్త దత్తాత్రేయుడు అని చెప్పి వస్తుంది మనకి 16 అవతారాల్లో. ఎంత రేపు మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని ఏమైనా ఉంటే కూడా, ఇప్పుడు మార్గశిర పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం అవి కూడా చెప్పుకుంటూ వెళ్దాము. మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామిది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు కార్తీక మాసం వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క దత్తాత్రేయ స్వామి అవతారం ఉంటుంది. పౌర్ణమికి ఉంటుంది, ద్వాదశికి ఉంటుంది. కార్తీక మాసంలో మాత్రం 3 అవతారాలు ఉంటాయి అనమాట. పౌర్ణమి తర్వాత నెక్స్ట్ పాడ్యమి, తదియ ఉంటాయి. 16 అయిపోతాయి. నెలకొకటి, అక్కడ 3 16 అవుతాయి అన్నమాట. కాబట్టి ఇలా మనం దత్తాత్రేయ స్వామిని కొలుచుకుంటే గనక ప్రతి అవతారంలోనూ కొలుచుకుంటే చాలా మంచిది. స్వామి సమర్థ అవతారం ఏంటి అని అంటే, అసలు స్వామి ఎలా పుట్టారు అనేది చెప్పాలి అంటే, వటవృక్షం నుంచి డైరెక్ట్ గా వచ్చేసట స్వామి. అట్లా ఆయన పుట్టింది లేదు, అలా వచ్చేసారట. అయితే మీరు చూస్తే గనక స్వామి అందరినీ అనుగ్రహించరు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎవరైతే దత్తాత్రేయ స్వామి పరంపరలోకి రావాలి అని అనుకుంటారో, శ్రీపాద శ్రీ వల్లభులు, నృసింహ సరస్వతి యొక్క అపార కరుణ ఉంటే గాని మనం అక్కలకోట స్వామి అనుగ్రహం పొందడానికి వీల్లేదు. అక్కలకోట స్వామి ఆయననే అక్కలకోట స్వామి అంటారు, స్వామి సమర్థ అని కూడా అంటారు. అసలు ఎలాంటి పనైనా కూడా అయిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అప్పులు ఉన్నా, ఎవరైనా మీకు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా ఈ స్వామిని గనక ఆశ్రయిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా మంది అంటే బాబా గారిని కించపరిచే వాళ్ళు కూడా. ఒకరోజు ఈయన డివోటీని అనమాట, భక్తుడే. ఆయన లేడు అని చెప్పి ఆయనకి ఇంకా బాగా విపరీతమైన బాధ వచ్చేసి చనిపోవాలి అని అనుకుంటే, ఆయనకు అలా కాదని చెప్పి ఆయన రక్షించి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, వెళ్ళు అని చెప్తారన్నమాట. అయితే ఈ స్వామిని మీరు ఎలా కావాలి అని అనుకుంటే, స్వామి మీకు కోపంగా ఉంటే, ఇట్లా నవ్వుతూ ఉంటే బాగుండు, దొరికైతే నాకు అని అనుకుంటే, ఆయన నవ్వుతూ ఉన్న ప్రతిమే దొరికింది. ఎంత అందంగా ఉంటారు. ప్రతిమ తీసుకున్నాను. శ్రీపాద శ్రీ వల్లభులు, నృసింహ సరస్వతి, అలాగే మన షిరిడి సాయిబాబాది, అలాగే అక్కల్కోట్ మహారాజ్ గారిది, వాసుదేవానంద సరస్వతి గారిది, మాణిక్య ప్రభు గారిది. ఈ మాణిక్య ప్రభు గారిది, వాసుదేవానంద సరస్వతి స్వామిది ఇంకా నేను తీసుకోవాలి, ఇంకా నా కంట పడలేదు అది. వాళ్ళవి తీసుకొని అలా పెట్టుకోవాలి లైన్ గా అని చెప్పి ఉందనమాట. మీరు గాణగాపురంలో చూస్తే గనక అలా లైన్ గా ఉంటాయి. దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి ఇవన్నీ కూడా పరంపర అంతా ఉంటుంది అనమాట, గురు పరంపర. అద్భుతం. అంటే స్వామిని తలుచుకుంటేనే పనులు అవుతాయి అని అంటే, నీ మనసు అంత నిర్మలంగా ఉంటే మాత్రం స్వామి తప్పకుండా కనిపిస్తారన్నమాట. కొంచెం దత్తాత్రేయ స్వామి దాంట్లో మీరు చూస్తే కనుక, ఇప్పటిదాకా నేను చూసిన దాంట్లో షిరిడి బాబా గారిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ. అలాగే శ్రీపాద శ్రీ వల్లభుల్ని కూడా, అలాగే నృసింహ సరస్వతి స్వామి, అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ అనుగ్రహం గనక లభించింది అని అంటే
నువ్వు సరైన ట్రాక్ లో ఉన్నావు. ఇంకా దత్తాత్రేయ స్వామి దత్త భక్తుడుగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నీకు అర్థమైంది. ఒక 50% 60% నీకు అర్థమైంది, యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంత తొందరగా ప్రసన్నం అమరన్నమాట స్వామి. అంటే ఆయన గురించి తెలియటం కానీ, తెలుసుకునే ఆ క్రమంలో ఆయన గురించి తెలియకపోవటం, ఒకంత దూరం పెడతారు. దూరం పెడతారు, తిడతారు. మీరు ఆ స్వామి చరిత్ర చదివితే గనక చోళప్ప అని ఉంటాడు అనమాట. ఆ చోళప్ప చాలా సార్లు ఊరే విడిచి వెళ్ళిపోతుంటే ఆ చోళప్ప వెనక పడుతూ ఉంటాడు. స్వామి స్వామి అట్లా కాదు, ఇక్కడే ఉండాలి, మీరు ఊర్లోనే ఉండాలి, అలా వెళ్ళిపోతే ఎట్లాగు మీరు అని చెప్పంటే, ఆహా నేను ఉండను రా అని చెప్తే, లేదని చెప్తే అతను వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఆయనతో పాటు వస్తారు అనమాట. నువ్వు లేకపోతే ఎట్లా స్వామి, చోళప్ప అని అంటూ ఉంటారు. చోళప్ప నిన్ను పంపిస్తే గానీ నేను వెళ్ళను. అలా చోళప్ప వెళ్ళిపోయిన తర్వాత మానవ మాతృలుగా ఏడ్చారట ఆయన. అంటే ఏంటి, ఆయన భక్తుడి మీద అంతే ప్రేమ చూపిస్తారని కదా. భక్తులు ఎంతైతే ప్రేమ చూపిస్తారో అంతకు ఎక్కువగానే భక్తుల మీద ప్రేమ చూపిస్తారని. ఖచ్చితంగా చాలా హైట్ ఉండేవారు అంట, చాలా హైట్ ఉండేవారట. చాలా పెద్ద బొజ్జు ఉండేదట ఆయనకి. మీరు చూస్తే మళ్ళీ రాఘవేంద్ర స్వామి వారినే చూస్తున్నట్టుగా ఉంటుంది. అవును, అభేదం, నిజంగా గురువులకి అభేదం అని అనిపిస్తుంది నాకు. ఫోటో పెట్టుకుని చక్కగా స్వామివారిని. అయితే కావాలి ఖచ్చితంగా ఆయన అంత ఇదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ట్రాక్ లోకి మనం వెళ్ళాలి అనుకుంటే, ఆయన అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళకి ఏదైనా మంత్ర రూపంలో కానీ చెప్తారా? తారక మంత్రం అని చెప్పి మరాఠీలో ఉంటుంది అనమాట. అది చదువుకుంటే గనక స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలి అని అనుకుంటే గనక అవధూతల అనుగ్రహం పొందితే, మీరు చూస్తే మా కలియుగంలో ఇన్ని పాపాలు, ఇంత కర్మ ప్రక్షాళన అవ్వాలంటే అవధూతగా స్వామి ఉండాల్సిందే. ఎప్పుడు కూడా మనతో పాటు తోడు నీడై ఉండాలి. వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా, మేము శ్రీపాద శ్రీవల్లభుల గురించి తెలుసుకున్నాం కదా అని కాదు, అవధూతల గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా మన కర్మ పరిపక్వం అవుతుంది. కిందకి నేను చెప్పాను చూసావా, చివటమ్మ గురించి తెలుసుకున్నాను, సొరకాయల తాత గురించి తెలుసుకున్నాను. ఇంతమంది గురించి ఎందుకు తెలుసుకోవడము అంటే, అలా తెలుసుకోవాలి అనిపించింది అంటే ఆ కర్మ పరిపక్వం చేశారనమాట స్వామి, నిజంగా చెప్పాలి అని అంటే. కాబట్టి అలాంటి కర్మ పరిపక్వం అవ్వాలి అని అంటే ఆయనకు సంబంధించింది ఏదైనా చదువుకుంటే మంచిది. అందులో ఈ తారక మంత్రం చదువుకుంటే చాలా మంచిది. రైట్, చెప్తారా? చదివినిపిస్తారా? చదివినిపిస్తా. చాలా రోజులు అయిందాక మీరు చదివితే వినడం, చిన్న చిన్న వాటితో సరిపెట్టేస్తున్నారు. పెద్దది ఏదైనా చదువుదాం. తప్పకుండా చదువుకుందాం. ఆ విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ మనం స్వామి సమర్థ తారక మంత్రం చదువుకుందాం. శ్రీ స్వామి సమర్థ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరమార్థం శ్రీ గురువే నమః అని ఇచ్చారు ఇక్కడ. నిశంక హోయి రే మన, నిర్భయ హోయి రే మన, ప్రచండ స్వామి పాటిషి నిత్య ఆహే రే మన, అతర్క్య అవధూత్ ఏ స్మతృగామి, అశక్య హి శక్య కరితీల స్వామి, జితే స్వామి చరణ తితే న్యూన్యకాయ, స్వయే భక్త ప్రారబ్ధ గడవీహి మాయ, అగ్నే వీణా కాళహి నాని త్యాల, పరలోకి హీనా భీతి తయాల అశక్య హి శక్య, ఉగాచి బితోసి భయహే పలుదే, వసే అంతర్హి స్వామి శక్తి కలుదే, జగి జన్మ మృత్యు ఆసే కేళ జ్యాంచ, నకో घाबरू तू आसे बाला, त्यांच याच करतील स्वामी, करहोई जागा श्रद्धे सहिता, कसा होसी त्याविण तू स्वामी भक्त, आठव किती ददिली त्यांनीच साथा, नको दगु मगु स्वामी, देतीला हाट असक्य ही शक्य करीती, विभूति नामानां ध्यानार्धि तीर्थम स्वामी च या पंचामृतात, हे तीर्थ घे अटवी रे प्रचितीना, सोदती तया जय स्वामी घेती हाती, అశక్య హి శక్య కరతీల స్వామి, అశక్య హి శక్య కరతీల స్వామి. ఇప్పుడు మనము ఇది మరాఠీలో ఉంది, దీని అర్థము ఏంటి అనేది చూసుకుంటే గనక, స్మతృగామి మాత్రం కొద్దిగా ఎందుకంటే దత్తుడు గురించి దత్తస్థానంలో వస్తుంది కదా. అవును, ఓకే. అసలు స్మతృగామి అంటే ఏమిటి? స్మతృగామి సనోవతు అని అంటే స్మరించిన వెంటనే ఆయన సాక్షాత్కరించేస్తాడు అనమాట. స్మరణ మాత్రేణ సంతుష్టుడు. అది దీని గురించి. ఓ మనస్సు నిర్భయ మరియు సందేహం లేకుండా ఉండు, నీ వెనక స్వామి యొక్క విపరీతమైన శక్తి ఉంది. ఇక్కడ చూడండి, మీకు మేనిఫెస్టేషన్ అంతగా అనిపిస్తుంది.
ఈ మేనిఫెస్టేషన్స్ ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చారు అక్క మీరు అని అడుగుతారు కదా, ఆ మీ తలకాయ. తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళకి చెప్తున్నారు. అదే మీ వయసును ఎందుకు పెంచుకుంటారు? పర్వాలేదు, అక్క అంటే గౌరవార్థమైన పదం పద్మిని. ఇక్కడ అందరూ అంతే, తెలంగాణ అందరూ చిన్న పిల్లల్ని కూడా అక్క అని పిలుస్తారు. యూపీ సైడ్ వాళ్ళందరూ కూడా దీది దీది అని పిలుస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు గౌరవార్థం పిలుస్తున్నారు అన్నమాట. ఆ తమ్ముళ్ళందరికీ చెప్తున్నా ఈ మేనిఫెస్టేషన్ గురించి, వినండి. తమ్ముడు విను. చెప్పండి. ఓ మనసు, నిర్భయ మరియు సందేహం లేకుండా ఉండు. నీ వెనుక స్వామి యొక్క విపరీతమైన శక్తి ఉంది. స్వామి తర్కం ద్వారా అర్థం చేసుకోవడం కష్టం. అతను ద్వంద్వత్వం, అహంకారానికి అతీతుడు. అతని గురించి ఆలోచించండి. స్వామి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు. ఎక్కడ స్వామి సన్నిధి ఉంటుందో అక్కడ దేనికి లోటు ఉండదు. స్వామి తన భక్తుల విధిని వ్రాస్తాడు. స్వామి భక్తుని అనుమతి లేకుండా మృత్యువు కూడా తాకదు. స్వామి భక్తుడు మరణానంతర జీవితంలో కూడా నిర్భయంగా ఉంటాడు. భయపడకు, నీ భయం పారిపోనివ్వు. మరియు నీకు తోడుగా నిలిచే శక్తివంతమైన స్వామి ఉన్నాడని గ్రహించు. ఈ లోకంలో పుట్టుక చావు అతని ఆట మాత్రమే, ఎందుకంటే ఈయనే నీ తల్లి. భక్తితో పాటు నిజమైన మేల్కొల్పు పొందండి, లేకపోతే మీరు స్వామి భక్తులు ఎలా అవుతారు? అతను మీకు ఎన్నిసార్లు మద్దతు ఇస్తున్నాడో గుర్తించుకోండి. కాబట్టి వదులుకోవద్దు. అతను ఎప్పటికీ మీతో ఉంటాడు మరియు ఉంటాడు. పవిత్ర భస్మం, ప్రార్థనకు నమస్కరించడం, జపం చేయడం, పవిత్ర నామం, ధ్యానం, పవిత్ర జలం తీసుకోవడం స్వామి ఈ 5 అమృతాల యొక్క సారాంశం. ఈ పవిత్ర జలాన్ని తీసుకోండి, అతని అనుగ్రహాన్ని గుర్తుంచుకోండి మరియు అతనితో మీకు కలిగిన అనుభవాన్ని గుర్తుంచుకోండి. స్వామి తనకు ఉన్నవారిని ఎప్పటికీ విడిచిపెట్టడు అంటూ చేయి ఇస్తాడు, స్వామి తన చేయిని అందిస్తాడు అని చెప్పి అర్థం అనమాట. ఇందులో చూసావా వాటర్ మేనిఫెస్టేషన్ ఎంత ఉందో. అంటే మీరు ఇది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక వాటర్ అక్కడ పెట్టుకొని అది స్వామికి సమర్పించి ఇది చదివి 11 సార్లు చదువుతాం అనుకోండి, చిన్నగానే ఉంది, గబగబా కళ్ళతో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు 10 నిమిషాలు 11 నిమిషాలు పడుతుంది. చదివి ఆ వాటర్ తాగండి. మీకు ఇంట్లో ఎవరికైనా మానసికంగా బాగాలేదు, స్వామి ఉన్నారు, తప్పకుండా సరి చేస్తారు. మీకు ఏదైనా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనుకోకుండా వచ్చేసాయి, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. లీగల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయిపోతాయి. అసలు దత్తాత్రేయ స్వామి తారక మంత్రం ఏమి నువ్వు చేస్తావు స్వామి, నువ్వు చేస్తావు అంటే చేయకుండా ఎలా ఉంటాడు? అదే మేనిఫెస్టేషన్ గొప్ప. బ్యూటిఫుల్. దిగ్విజయం. అది అంతే. కాబట్టి నేర్చుకుని చక్కగా స్వామి సమర్థకి అందరూ కూడా దగ్గరయ్యి వారి వారి కష్టాల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక. నమస్తే.